బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో స్పీడ్‌గా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా తన 76వ చిత్రాన్ని ప్రకటించాడు. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఎస్ఎల్వి సినిమా బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ వెరీ స్టైలిష్ గెటప్‌లో డిజైనర్ సూట్ వేసుకొని మెస్మరైజ్ చేస్తూ ఉన్నాడు. ఎయిర్ క్రాఫ్ట్ సీట్లో హాయిగా కూర్చున్న అతను ముందు సీటుపై కాలు పెట్టుకొని రిలాక్స్ అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో స్పానిష్ పుస్తకం ఉండడం ఆసక్తిని పెంచుతోంది. నేను, శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల రవితేజ సిగ్నేచర్ స్టైల్ కామెడీతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రానికి అనార్కలి అని టైటిల్ పెడతారని సమాచారం. జూన్ 16 నుంచి హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు చెబుతూ వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. భీమ్ సిస్రోలియా సంగీతం అందిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వారిలో తన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన ఒక హీరోయిన్ ని ఇప్పుడు రిపీట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ భామ ఎవరో కాదు, కిలాడి బ్యూటీ హీరోయిన్ డింపుల్ హయాతి. కిలాడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతి తర్వాత గోపీచంద్, రామబాణం లాంటి సినిమాలు చేసినా ఆమెను పెద్దగా ఎవరు గుర్తు పెట్టుకోలేదు. డింపుల్ హయాతి రవితేజతో కిలాడి ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్ అయ్యాయి. ఆమెని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మరోసారి ఆమెకి రవితేజ అవకాశం ఇవ్వడం ఆసక్తికరం. ఇక ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ తీసుకుంటారని సమాచారం. నా సామిరంగ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది ఆశిక. ఇక విశ్వంబరలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అనార్కలి చిత్రంలో రవితేజ సరసన అవకాశం అందుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే చిత్రానికి ఒక సమయంలో మమితా బైజు, కయాడు లోహర్ పేర్లు కూడా వినిపించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.